ఈరోజు డేట్ ఎంత? దేనికి సిగ్నిఫికెన్స్? సి నౌ ఇద్దరు కూడా they are very much important for our from our UPSC aspect for ethics essay even in our GS papers also. We will be repeatedly quoting them. Okay, now majorly Gandhian ideas we can quote in irrespective of papers in every paper. Okay, Lal Bahadur Shastri is famous for he is former Prime Minister. Majorly had given the slogan Jai Jawan Jai Kisan. Jai Jawan Jai Kisan. Next, he is one of the forerunner for Green Revolution in India. Some will be considering him as the major player for Green Revolution and some will be considering Indira Gandhi as the major player. But obviously there is lot of contribution of Lal Bahadur Shastri also. Now he is very much famous for his integrity. Okay, ethics loni leadership ki, integrity ki, responsiveness ki మొత్తం అన్నిటికి ఎగ్జాంపుల్ కి లాల్ బహదూర్ శాస్త్రిని రాస్తారు. He is earlier a railway minister. రైట్, తెలుసా? రైల్వే యాక్సిడెంట్ అయిందని చెప్పి అతను రాజీనామా చేశాడు. ఓకే, సో హీఈస్ రిలేటివ్లీ అతను మనం ఎథిక్స్లో చాలా దగ్గర లీడర్షిప్కి, ఇంటిగ్రిటీకి, రెస్పాన్సివ్నెస్కి, అకౌంటబిలిటీకి మొత్తం అన్నింటికి కోట్ చేస్తాం మనం అతన్ని. ఓకే, అయితే లాల్ బహదూర్ శాస్త్రి మనకి ఎగ్జామ్లో ఎంతవరకు యూజ్ అయితే మహాత్మా గాంధీ ఈజ్ ఎటర్నల్ అనుకోవడం. ఇంకా హీ హ్యాడ్ గివెన్ నెంబర్ ఆఫ్ థియరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పేవన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ Gandhiji's talisman. Gandhiji's talisman. When you will be writing ethics case studies or in any answers, you will be in one dilemma. అప్పుడు ఆ కన్క్లూజన్లో ఏం రాయాలి అంటే గాంధీజీ తాలిస్మాన్ విన్నారు ఎప్పుడైనా? సే గాంధీజీ తాలిస్మాన్ మీన్స్ హీ సేస్ దట్ ఇఫ్ యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, మీరు ఏం చేయాలో డెసిషన్ ఏం తీసుకోవాలనే చాలా ప్రాబ్లంలో ఉన్నారు, యు ఆర్ అనేబుల్ టు టేక్ డెసిషన్స్. అయితే అప్పుడు ఒకసారి మంత్రం గుర్తుపెట్టుకోండి, that if by the actions you are taking, poorest of the poor will be having some smile in his face, then don't think a second time, do and perform the task అని చెప్తాడు. అర్థమైందా? ఒకవేళ మీరు ఏదైనా ఎథికల్ డైలమాలో ఉంటే, ఏదైనా డెసిషన్ తీసుకోవాలా వద్దా అని అనిపిస్తే, మీరు సివిల్ సర్వెంట్గా ఉన్నప్పుడు మీరు చేసే పని వల్ల ఏదైనా పేద వ్యక్తికి అతని మొహం మీద ఆనందం వస్తుంది, అతను స్మైల్ వస్తుంది అనిపిస్తే పక్కాగా ఆ డెసిషన్ తీసుకోండి, ఇంకేం ఆలోచించొద్దని ఆయన చెప్తాడు. ఓకే, అది గాంధీజీ తాలిస్మాన్. గాంధీజీ ఇంకా ఇచ్చిన నెంబర్ ఆఫ్ థియరీస్ అని ఒకటి సర్వోదయ. సర్వోదయ సర్వోదయ అంటే ఏమంతవుతుంది మీకు చెప్పండి? అంతే, ఆ వర్డ్ ప్లేనే. డెవలప్మెంట్ ఆఫ్ ఆల్, ఇంక్లూజివ్ గ్రోత్ అని పుట్టింది ఎక్కడి నుండి. ఓకే, డెవలప్మెంట్ ఆఫ్ ఆల్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా ఉండాలి అని. దీన్ని ఇంకొకటి దీని నుండి వచ్చింది ఏంటంటే అంత్యోదయ. అంత్యోదయ అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇస్తాడు. ఓకే, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇస్తాడు. అందులో కూడా ఏంటంటే లాస్ట్ సెక్షన్, లాస్ట్ మైల్లో లాస్ట్ పర్సన్కి కూడా మొత్తం అన్ని బెనిఫిట్స్ అందాలి అని. దిస్ ప్రెసెంట్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. సో అందుకని వాళ్ళన్నింటిలోని ఈ వర్డ్స్ అని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అవనివ్వండి, ఇంక్లూజివ్ గ్రోత్ అవనివ్వండి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఇచ్చిన అంత్యోదయ థియరీనండి. గాంధీజీ ఇచ్చింది సర్వోదయ. సిమిలర్లీ ఎన్విరాన్మెంట్ గురించి డిస్కషన్సే లేని టైంలో, వరల్డ్ వైడ్ కూడా ఎన్విరాన్మెంట్ గురించి డిస్కషన్స్ లేని టైంలో గాంధీజీ స్పోక్ అబౌట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఈ సేస్ దట్ ఒకవేళ ప్రెసెంట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎనఫ్ ఫర్ ఎనీవన్స్ గ్రీడ్. ఓకే, అంటే అందరికీ ఎంత కావాలో అంతవరకు తినాలి అంటే అందరికీ సరిపోద్ది ప్రపంచం ఉండేది, కానీ ఏ మనిషి గ్రీడ్ కోసం అయితే మాత్రం ఎవరికి సరిపోదని చెప్తాడు. ఓకే, సిమిలర్లీ అతను వి ఆల్ నో దట్ హీ ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. అతను అందుకని చెప్తాడు an eye for eye makes the world blind. ఓకే, an eye for eye makes the world blind. Similarly, he gives the concept of trusteeship. నౌ ఈ ట్రస్టీషిప్స్ ఏంటంటే ఇవి మీరు ఎగ్జామ్లో ఎలా పడితే అలా వాడచ్చు. ఎథిక్స్లోని ఎస్ఏలోనే అయితే యూ కెన్ యూజ్ వెరీ మచ్, ఈవెన్ ఆన్సర్స్ కన్క్లూషన్లో కూడాను.
ఈ ట్రస్టీషిప్ ఏంటి అంటే యు నో అబౌట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేమ్ ఫ్రమ్ దిస్ ఐడియా ఆఫ్ ట్రస్టీషిప్. ఓకే, వాట్ ఈస్ దిస్? బేసికల్లీ నౌ ఫర్ ఎగ్జాంపుల్ he says that ఒక సమాజంలోని ఏదైనా ఇండస్ట్రీ కానీ ఆర్ ఎల్స్ ఎనీ రిచ్ పర్సన్ ఈస్ గ్రోయింగ్, ఇట్ డజంట్ మీన్ దట్ హీ ఈస్ గ్రోయింగ్ అలోన్. He is growing alone because society is helping him. He is growing. So he should consider his wealth as only a trustee of that wealth. అతను కంప్లీట్ ఓనర్గా అనుకోకూడదు. అతను సంపాదించిన దానికి కేవలం అతను ట్రస్టీ మాత్రమే, డబ్బులంతా సమాజంది. సో అతను బతకడానికి, అతని ఇండస్ట్రీ తిరిగి బతకడానికి, అతను దగ్గర పనిచేసే వాళ్ళందరికీ శాలరీస్ ఇవ్వడానికి ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంచుకొని మిగిలినంతా సమాజానికి తిరిగి ఇచ్చేయాలని చెప్తాడు. అది కాన్సెప్ట్ ఆఫ్ ట్రస్టీషిప్. Similarly, he had given the concept of bread labor. Now, bread labor enti ante by this concept is even been used in our national new education policy 2020. అతని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మనిషికి కూడా ఫిజికల్ వర్క్ ఒక విలువ తెలియాలి, రైట్? అందుకనే ఇప్పుడు హౌస్లో వర్క్ చేయాలి, చదువు, అర్న్ వైల్ యూ లర్న్ అనేది కూడా ఆయన ఉద్దేశం. ఒకేషనల్ లెర్నింగ్ అనేది ఆయన ఉద్దేశం. మనం చదువుతున్నప్పుడు పని చేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ఉండాలి అని, ఒకేషనల్ లెర్నింగ్ ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. ఓకే, సో ఆయన యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ పేరు నయీ తాలీం. ఓకే, ఈవెన్ ఇన్ ఆర్ NEP 2020 ఆల్సో వీ హ్యాడ్ యూజ్డ్ సమ్ ఆఫ్ హిస్ ఐడియాస్ లైక్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఒకేషనల్ లెర్నింగ్. ఓకే, now all the policies worldwide across we are using about sustainable development. ఇతను కూడా వన్ ఆఫ్ ద ఫోర్ రన్నర్. దిస్ బ్రంట్లాండ్ కమిషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి చెప్పింది ఇప్పుడు 1980s లో 1970s లో వచ్చారు. ర్యాచెట్లోని ఒక ఆర్టికల్లో రావడం, తర్వాత బ్రంట్లాండ్ కమిషన్ 1980s లో చెప్పడం. ఈయన ఎప్పుడో 1920s ఆ టైంలో చెప్పారు. ఆయన రాసిన హిందూ స్వరాజ్ బుక్లో కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు ఇలాంటివన్నీ. ఓకే, హీ టాక్స్ అబౌట్ రామ్ రాజ్. నౌ రామ్ రాజ్ డజంట్ మీన్ ఎ రూల్ ఆఫ్ ఎనీ సింగిల్ రిలీజియన్. రామ్ రాజ్ అంటే ఎథిక్స్, ట్రూత్ మీద నడిచేది. రామ్ రాజ్ మీన్స్ స్టేట్లెస్ సొసైటీ, మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ బి హ్యావింగ్ పవర్. Again, he had given the concept of Swaraj. Now, for Gandhi, Swaraj doesn't mean only political Swaraj. He means political Swaraj, economic Swaraj, individual Swaraj. Swaraj and freedom kada. So, he says that పొలిటికల్ స్వరాజ్ ఆబ్వియస్గా ఎవరి నేషన్ వాళ్ళే పాలించుకోవాలి అని, ఎకనామిక్ స్వరాజ్ ఎవరికి వాళ్ళ కెపాసిటీ ఉండాలి అని, అండ్ మేజర్లీ ఇండివిజువల్ స్వరాజ్ సెల్ఫ్ రిస్ట్రైంట్ అనేది ఎవరికి వాళ్ళకి ఉండాలి అని. మీన్స్ మన మీద ఏ ఫోర్స్ ఉండాల్సిన అవసరం లేదు, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడి నుండి వచ్చిందే మినిమైజేషన్ ఆఫ్ వాంట్స్ అనేది. ఇప్పుడు మనము ఏంటది బ్లింకిట్లో కానీ, అమెజాన్ గ్రేట్ దిస్ బిగ్ బిలియన్ ఇవన్నీ అవుతున్నప్పుడు పానిక్ బయింగ్ లాంటివి కానీ, టైం అయిపోతుందని కానీ, తక్కువ రేటుకి వస్తుందని కానీ, ఆల్ దీస్ దీన్ని ఏమంటారు? దీని అన్నింటినీ కన్స్యూమరిజం అని అంటారు. కన్స్యూమరిజం యాక్చువల్గా ఏమంటారంటే మనిషి మొత్తం అన్ని డైమెన్షన్స్ కోల్పోయి కేవలం వన్ డైమెన్షనల్ మ్యాన్ అయిపోయాడు అని అంటారు. ఆ వన్ డైమెన్షన్ ఏంటంటే కన్స్యూమర్ అనే డైమెన్షన్ తప్ప ఇంకేం లేదు మనిషిలో అని. అంతే కదా, అంటే ఓన్లీ ఏదో కొనడానికని మనం బతుకుతున్నాము అని కన్స్యూమరిజం. నౌ ఆ కన్స్యూమరిజం అనేది ఉండకూడదు. ఆ కన్స్యూమరిజం అనేది ఉండడం వల్లే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది అని కదా, ఎందుకంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. సో గాంధీజీ స్పీక్స్ అబౌట్ ఇండివిజువల్ స్వరాజ్ అంటే ఏంటి? మినిమైజేషన్ ఆఫ్ వాంట్స్. ఓకే, ఇలాగా నెంబర్ ఆఫ్ ఐడియాస్ మనకి ఇచ్చారు. వీ కెన్ యూజ్ దమ్ వెరీ మచ్ ఇన్ ఆర్ ఎథిక్స్, ఎస్ఏ, జిఎస్ పేపర్స్, జిఎస్3 ఎన్విరాన్మెంటల్ ఆన్సర్స్లోనే అది మనం ఎండ్ చేయొచ్చు. ఈ సేస్ దట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం వెళ్తే మనకి 9 ఎర్త్స్ కావాలి ఎక్స్ట్రాగా అని చెప్తాడు ఆయన. ఓకే, సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఐడియాస్ ఆయన ఇచ్చారు. హీ షుడ్ బి ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ సార్ట్ ఆఫ్ థింగ్స్. 7 సెన్స్ కాదు, 7 సెన్స్. వెల్త్ వితౌట్ వర్క్, మనం కష్టపడకుండా మనకి వెల్త్ రాకూడదు, మనం డబ్బులు రాకూడదు అని. ప్లెజర్ వితౌట్ కన్సైన్స్, వీ హ్యావ్ టు ఎంజాయ్ బట్ మత్తు తెలియకుండా తలపొగరెక్కిపోయి మనము ప్లెజర్ ఎంజాయ్ చేయకూడదు అని. నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్,
ఒక 10 minutes extra అయితే, but I want to tell you all this. Science without humanity. Now knowledge without character ante, now if you are having lot of knowledge but if you are not ethical, it is of no use. For example, Osama bin Laden is a great educationist. He has lot of knowledge, but ఆ నాలెడ్జ్ మొత్తాన్ని, ఆ ఎనర్జీ మొత్తాన్ని అతను డిఫరెంట్ డైరెక్షన్లో యూజ్ చేశాడు. అందుకని ఇలా జరిగింది. ఈ 9/11 అటాక్స్ కానీ ఇవన్నీ జరిగాయి. ఇఫ్ అలా కాకుండా ఉండుంటే మాత్రం అతని ఎనర్జీని సపరేట్గా మంచిగా యూజ్ చేసి ఉంటే అతను మంచి న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యేవాడు, ఎంతోమందిని కాపాడేవాడు. దిస్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ. నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెర్చ్ చేస్తున్నాము, రీసెర్చ్ అన్నీ చేస్తున్నాము, అది హ్యూమన్స్కి యూజ్ అవ్వకపోతే ఇంకెందుకు? నౌ దిస్ రోబో మూవీ ఉందా, ఆ రోబో మూవీ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, అంతే కదా. రిలీజియన్ వితౌట్ సాక్రిఫైస్. దేవుడి దగ్గర నుండి మనం ఏమైనా ఆశించేటప్పుడు మనం ఏదైనా వదిలేయడానికి రెడీగా ఉండాలి. మనం కష్టపడడానికి రెడీగా ఉన్న తర్వాత దేవుడి దగ్గర నుండి కోరికలు మనం ఆశించాలి అని. కామర్స్ వితౌట్ మొరాలిటీ. రన్నింగ్ ఏ బిజినెస్ బట్ హ్యావింగ్ నో ప్రిన్సిపల్స్ ఈజ్ ఆఫ్ నో యూస్. ఇప్పుడు దిస్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవనివ్వండి, ఆర్ఎల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ యాడ్స్ ఉంటాయి కదా, ఆల్కహాల్ యాడ్స్ అఫీషియల్గా ఇవ్వకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, మ్యూజిక్ యాడ్స్ పెట్టేసి పెడతారు కదా, లేదా బిస్లరీ అని వాటర్ అని పెడతారు కదా. నో అదేంటి నాలెడ్జ్, దిస్ కామర్స్ వితౌట్ మొరాలిటీ. లాస్ట్ పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్. He says that all these are 7 sins which no one in the country should commit. Obviously ఇవి చాలా పీక్ స్టేజ్లో ఉంది. డైరెక్ట్గా 7 sins గురించి క్వశ్చన్ అడిగి వచ్చే ఎథిక్స్లో ఈవెన్ దే హడ్ ఆస్క్డ్ ఎర్లియర్ ఆల్సో ఇన్ 2018 or 19. లేదంటే మనకు ప్రతి ఆన్సర్స్లో కూడా ఇది ఎక్కడో దగ్గర మనం యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఎథిక్స్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ అవర్ ఇండివిజువాలిటీ. ఓకే, ఐరనీ ఏంటి అంటే ఆన్ October 2nd అగైన్ బిగ్గెస్ట్ వార్ హ్యాస్ స్టార్టెడ్. ఇరాన్ ఇస్రాయల్ది కొంచెం పీక్ స్టేజ్కి వెళ్తున్నట్టే కనిపిస్తుంది ఈరోజు. సిచ్యువేషన్ అలాంగ్ చైనా బార్డర్ స్టేబుల్ బట్ నాట్ నార్మల్. ఆర్మీ చీఫ్. నౌ వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ 2020లోని గాల్వాన్ క్లాషెస్ అని అయ్యాయి. Around 20 people from Indian army side had died because of those Galwan clashes. In 2017 also we had a number of clashes like Dipsang Plains clashes, Dimchak Valley clashes. We had number of issues. అయితే 2020 తర్వాత మనము నార్మల్సీకి రాలేదు. Our relations with China are in the same page. Our relations are still in problematic scenario only. Now ఎంత ఎర్లియస్ట్గా మనం సాల్వ్ చేసుకుంటే అంత మంచిది. బికాజ్ మన నైబర్స్తోని మన గొడవలు పెట్టుకొని మనం పీస్ఫుల్గా పడుకోవాలంటే అవ్వదు కదా, రైట్? ఈ వన్ పర్సన్ సేసెస్ నో కంట్రీ కెన్ బికమ్ గ్రేట్ వైల్ హ్యావింగ్ దీస్ సార్ట్ ఆఫ్ నైబర్స్. సో నైబర్స్తో మన ఇష్యూస్ని మనము సాల్వ్ చేసుకోవాలి, అప్పుడే ఏదైనా అవుద్ది. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ రిలేషన్స్ విత్ చైనా ఆర్ ఆల్వేస్ ఇన్ ద సార్ట్ ఆఫ్ కోఆపరేషన్, కాంపిటీషన్, confrontation, conflict. We can summarize the relations with China as 4 C's. ఎక్కడెక్కడ పాసిబుల్ అక్కడ కోఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ WTO we are relatively cooperating. Competition, for attaining the industries, for attracting the industries we are competing. Confrontation, even in our deliberations at some world forums we are confronting. And conflict, for our border issues, our hydro diplomacy, Brahmaputra water dispute, we are having conflict with it. Now దేన్నది సపరేట్గా చూడాలి, బికాస్ both the countries are completely intermingled. We are having a very big trade deficit with China. Around చాలా ఎక్కువ మనకి ట్రేడ్ ఉంది ఇద్దరిది కలిపి. సో bilateral trade is of India's highest bilateral trade with China only. Now so we can't take away China, but we can become self-reliant. దానికోసమే మనం తీసుకుంటుంది సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ కానీ, ఆత్మనిర్భర్ కానీ, PLI స్కీమ్ కానీ, ఇవన్నీ. ఓకే, సో at the earliest if we are able to solve our China problem, it will be better for us. Now one more problem is that China-Pakistan axis is very dangerous for us because we can get attacked from both west and the east. Okay,
అందుకని మనం పాకిస్తాన్ని ఎక్కడ వీలైతే అక్కడ ఫారెన్ కంట్రీస్ ఫారెన్ డొమైన్స్లో ఇంటర్నేషనల్ డొమైన్స్లో వీఆర్ ట్రైంగ్ టు కార్నర్ ఇట్. ఓకే, పేజ్ నెంబర్ 10. దిస్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు వక్ఫ్ బోర్డ్ కంప్లీట్లీ. వక్ఫ్ బిల్ రీసెంట్గా వచ్చింది, దాని గురించి. నౌ రిగార్డింగ్ ద వక్ఫ్ బిల్ స్టిల్ డెలిబరేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. నో యూజ్ మనకి ఇప్పుడు ఇది కంప్లీట్గా డిస్కస్ చేసేంతది. ప్రాబబ్లీ విత్ ఇన్ వింటర్ సెషన్ వచ్చేసరికి మనకి దాని గురించి బెటర్ అవుట్పుట్ తెలుస్తుంది. వీ నో నీడ్ టు బర్డెన్ అవర్ సెల్ఫ్ విత్ ఇట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇన్ ఫ్రాన్స్ ఏ సమిట్ ఫర్ డిప్లొమసీ, టెక్ అండ్ డైవర్సిటీ October 4th 5th అరౌండ్ 100 నేషన్స్తో కలిపి ఫ్రాన్స్లోని మీటింగ్ ఉంది. అది బేసికల్లీ ఏంటి అంటే ఫ్రాంకోఫోనీ సమిట్. ఫ్రాంకోఫోనీ సమిట్ ఏంటంటే ఇన్ విచ్ కంట్రీస్ ఎర్లియర్ దెర్ ఈస్ పార్టిసిపేషన్ ఆఫ్ ఫ్రాన్స్ ఆర్ ఎల్స్ వేర్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ విల్ బి స్పోకెన్, ఆల్ దోస్ కంట్రీస్ విల్ బి హ్యావింగ్ డెలిబరేషన్స్. మేజర్గా ఎందుకంటే మల్టీలేటరలిజంని ప్రమోట్ చేయడానికి, డెమోక్రసీని ప్రమోట్ చేయడానికి, ఓకే, అండ్ ఈ టెక్నాలజీని, డైవర్సిటీని, లింగ్విస్టిక్ డైవర్సిటీని ప్రమోట్ చేయడానికి ఫ్రెంచ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ కండక్ట్ చేసే సమిట్ ఇది. ఓకే, మల్టీలేటరలిజం అంటే లాస్ట్ టైం చెప్పాను, మల్టీలేటరలిజంకి అపోజిట్ యూనిలేటరలిజం. నౌ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంట్రీ లైక్ USA is taking any decisions which will be catering to the needs of only itself, doesn't care about what will be happening in the world, it is called as unilateralism, be it in trade, security, anything. But if a country is considering about the this consequences of its decision across the world and it wants to build world, not only itself, మనం తీసుకున్న డెసిషన్స్ వల్ల వరల్డ్ మొత్తం కూడా గ్రో అవ్వాలి, వరల్డ్లో పీస్కి కానీ దేనికి కానీ ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అంటే దట్ ఈస్ కాల్డ్ as మల్టీలేటరలిజం. వీ మస్ట్ గ్రో అలాంగ్ విత్ అదర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ వీ షుడ్ గ్రో. Multilateralism. Now, actually, USA since the beginning is a torchbearer of multilateralism. But after Obama time, from Trump time also, multilateralism అనేది బాగా తగ్గిపోయింది. It is going for unilateralism, unilateral actions. For example, Trump came out of this UN Human Rights Council and he had warned that he will be coming out of Paris deal. So, ఇలా యూనిలేటరల్ యాక్షన్స్ ఎన్నో చేశారు. ఈవెన్ బిడెన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కరెక్ట్ చేశాడు. బట్ ఈవెన్ ఎందుకంటే అమెరికాలో గెలాలి అంటే దే హ్యావ్ టు షో సమ్ సార్ట్ ఆఫ్ యూనిలేటరల్ యాక్షన్స్. ఇట్ ఈస్ టైమ్ టు ఫిక్స్ ద యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్. నౌ పూజా కేట్కర్ ఇష్యూ ఇవన్నీ జరగడం వల్ల యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్లోని సమ్ సార్ట్ ఆఫ్ బ్లర్ ఆర్ బ్లాక్ మార్క్స్ అనేవి వచ్చాయి. ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్, రైట్? ఈవెన్ దానికన్నా ముందు అయితే యాక్చువల్లీ యూపీఎస్సీ had conducted one more exam called UPSC, EPFO and APFC. Okay, after a gap of around 7 to 8 years it had conducted. There are allegations that before, if the exam is on 2 o'clock, already in 1:30 in the afternoon question paper has been circulated in the WhatsApp. And one more thing is that దానికి స్ట్రాంగ్నెస్ ఎలా వచ్చింది అంటే ఒకే సెంటర్లోని ఉండే 13 మెంబర్స్కి ఒకే సెంటర్లో ఒకే రూమ్లో ఉండే, అది టోటల్ వేకెన్సీస్ అరౌండ్ 100 అయితే ఒకే సెంటర్లో ఒకే రూమ్లో ఉండే 13 మెంబర్స్కి ఫైనల్ ర్యాంక్ వచ్చింది, అరౌండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నెంబర్స్. సో అక్కడ దానివల్ల అందరికీ శాంక్టిటీ డౌట్ వచ్చింది. బట్ కోర్టులో కేసు వేశారు, యూపీఎస్సీ హ్యాస్ బీన్ క్వశ్చన్, యూపీఎస్సీ ఇంటర్నల్ ఎంక్వైరీ చేసింది, ఏం తప్పు చేయలేదని చెప్పింది. బట్ దేర్ ఆర్ క్వశ్చన్స్ అబౌట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ బికాస్ యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ చెక్డ్ వెదర్ ఎనీ కాన్స్పిరసీ హస్ హ్యాపెండ్ ఆన్ ఇట్. అది తప్పు కదా. అండ్ రీసెంట్లీ యూపీఎస్సీ చైర్మన్ ఆల్సో రిజైన్. యూపీఎస్సీ చైర్మన్ రిజైన్ చేసేసి ప్రీతి సుడాన్ మ్యామ్, మళ్ళీ ప్రీతి సుడాన్ మ్యామే కదా, ఆ ప్రీతి సుడాన్ మ్యామ్ చైర్మన్షిప్ తీసుకున్నారు. అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ చేంజెస్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ ఆర్టికల్ మొత్తం అంతా కూడా మేజర్లీ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్స్, వీటిలో నుండి ఇష్యూస్ ఎంఆర్ఓ దగ్గర అయ్యే దాని గురించి మెన్షన్ చేశారు. ఎగ్జామ్ పరంగా అయితే మనకి అసలు స్కోపే లేదు. అండ్ మన ఎగ్జామ్ పెట్టేది యూపీఎస్సీ కాబట్టి అయితే ఇంకా స్కోపే లేదు. బట్ జనరల్లీ యూపీఎస్సీ గురించి లార్జర్గా మనకి ఎగ్జామ్లో కాన్స్టిట్యూషనల్ బాడీ కింద వస్తుంది. ఓకే, జస్ట్ అక్కడ వరకు మనకు తెలుసుకుంటే చాలు. పాలిటీలో అదంతా చదువుతారు. ఇండియా డస్ నాట్ షేర్ జాపనీస్ పిఎంస్ వ్యూ ఆఫ్ ఏషియన్ నాటో సేస్ జైశంకర్. నౌ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నౌ దిస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మేజర్ ఎయిమ్ ఏంటి అంటే అది ఫార్మేషన్ అయినప్పుడు యుఎస్ఎస్ఆర్ ఎక్స్పాన్షన్ అవ్వకుండా యూరోప్లోని, నాటోలోని ఏంటి నార్త్ అట్లాంటిక్ అంటున్నాం కదా, అట్లాంటిక్ కదా,
నౌ ఈ నార్త్ అట్లాంటిక్ దీనికి ఈ కంట్రీస్ మొత్తం అన్నింటికి దగ్గర జరిగేది. నౌ వీటి యొక్క ప్రొటెక్షన్ కోసం అని ఈ నాటో అనే ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు, ట్రీటీ ఆర్గనైజేషన్. నౌ దిస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ హ్యాస్ ఫార్మ్డ్ ఇనిషియల్లీ టు స్టాప్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ టు యూరోప్ అండ్ ఆల్సో టు ప్రొటెక్ట్ ఆల్ దీస్ నాటో కంట్రీస్. అయితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కలెక్టివ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. కలెక్టివ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే, ఇఫ్ ఎనీ వన్ మెంబర్ around, if I am not wrong, around 39 members or 30 members are there part of this, yeah, something. Now if any country has been attacked by any outer, it will be considered that all the countries in the group have been affected, have been attacked, and all the countries will be supporting militarily. అది కలెక్టివ్ డిఫెన్స్ అని అంటారు. నౌ మనకి యుఎన్ఎస్సి కింద ఆల్రెడీ మనకి కలెక్టివ్ సెక్యూరిటీ ఉంది. కలెక్టివ్ సెక్యూరిటీ అంటే ఒకవేళ ఏదైనా ఎవరి మీదైనా అటాక్ జరిగితే యుఎన్ఎస్సి చెప్తే ఫోర్సెస్ని పంపిస్తారు. నౌ అక్కడ డజంట్ మీన్ ఏంటి అంటే ఒకరు చెప్పారు కదా అని అందరినీ అటాక్ చేసేయడం కాదు, అది మన ఇంట్రెస్ట్. నౌ ఈ కలెక్టివ్ డిఫెన్స్ ఏంటి అంటే నాటోకి సపరేట్గా ఆర్మీ మెయింటైన్ చేస్తారు. నౌ ఇక్కడ న్యూస్ ఏంటి అంటే దిస్ జాపనీస్ పిఎం ఈ సేయింగ్ దట్ క్వాడ్ విల్ బి ఏషియన్ నాటో. నాటో ఎలా అయితే సెక్యూరిటీని కాపాడుతుందో చైనా నుండి కాపాడడానికి క్వాడ్ విల్ బి ఏషియన్ నాటో అని అంటున్నాడు. బట్ ఇండియా ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ డజంట్ యాక్సెప్ట్ క్వాడ్ యాజ్ ఎ మిలిటరీ ఆర్గనైజేషన్. ఓకే, వీఆర్ జస్ట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ స్ట్రాటజిక్ దిస్ ఇండియన్ ఓషన్ రీజన్ సేఫ్టీ అండ్ ఎకనామికల్ ఆర్గనైజేషన్, ట్రేడ్ రిలేషన్స్ కోసం మాత్రమే. వీఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ నాట్ అలౌయింగ్ ఇట్ టు బి ఏ మిలిటరీ ఆర్గనైజేషన్. ఈవెన్ అగైన్ హానరబుల్ ఫారెన్ మినిస్టర్ హ్యాడ్ కండెమ్డ్ ద రిమార్క్స్ ఆఫ్ జాపనీస్ పిఎం. సో మనకి క్వాడ్ని మిలిటరీ ఆర్గనైజేషన్ కింద చేయడం అనేది ఇష్టం లేదు. ఓకే, మనకి ఇష్టం లేదు కాబట్టి యాక్చువల్లీ ఆకస్ అనే ఆర్గనైజేషన్ కూడా లాంచ్ చేశారు. ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ, ఇండియా యాక్సెప్ట్ చేయట్లేదు క్వాడ్ని మిలిటరీ కింద చేయడానికి అని చెప్పి ఆకస్ అనే ఆర్గనైజేషన్ కూడా లాంచ్ చేశారు. ఈవెన్ ఇది మెయిన్స్ క్వశ్చన్ కూడా వచ్చింది 22 I guess. ఓకే, మాన్సూన్ ఎండ్స్, పేజ్ నెంబర్ 14. మాన్సూన్ ఎండ్స్ విత్ 8% more rainfall than normal in season. IMD. ఇండియన్ మాన్సూన్ అయిందా మీకు ఇప్పుడు? ఇండియన్ మాన్సూన్ అయింది. నౌ ఈ ఈ 4 కేసెస్లో ఇండియన్ మాన్సూన్ ఏమవుతుంది? లానినా ఉంటే మాన్సూన్ ఇంపాక్ట్ ఏమవుద్ది? ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్, ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్, నో రెయిన్ఫాల్. ఇట్ డజంట్ మీన్ దట్ రెయిన్ఫాల్ ఇంపాక్ట్ ఉండదని కాదు, బట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇండియన్ మాన్సూన్ విల్ బి రిడ్యూసింగ్. ఎందుకు? ఈ రెండింటి వల్ల మేజర్ కారణం ఏంటి? మేజర్లీ సీ సర్ఫేస్ టెంపరేచర్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ లో ఈక్వటోరియల్ ప్రెషర్స్ మనకి లో ప్రెషర్ బెల్ట్స్ ఫామ్ అవ్వాలి అంటే ఏముండాలి? సీ సర్ఫేస్ టెంపరేచర్ మినిమం 27 degrees సెంటిగ్రేడ్ ఉండాలి. అయితే అందులోని వేరియేషన్స్ వస్తున్నాయి అన్నింటి వల్ల. ఆ వేరియేషన్స్ రావడం వల్ల, ప్రెషర్ బెల్ట్స్ మూవ్మెంట్లో డిఫరెన్సెస్ రావడం వల్ల ఇండియన్ మాన్సూన్ అనేది ఏంటది ఇంటెన్స్ అవుతుందా లెస్ ఇంటెన్స్ అవుతుందా అనేది డిసైడ్ అవుతుంది. నౌ ఇండియన్ మాన్సూన్ రిలేటివ్గా బెటర్గా పర్ఫామ్ చేసింది, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైంది. దానికి కారణం ఏమని చెప్తున్నారు? దానికి కారణం ఏం చెప్తున్నారంటే లానినా ఇయర్, అందుకు రిలేటివ్గా రెయిన్ఫాల్ అనేది బాగా వచ్చిందని చెప్తున్నారు. ఓకే, మాన్సూన్ ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో? కరెక్ట్గా జూన్. ఇన్ విచ్ ప్లేస్? కేరళ. ఓకే, ఎప్పుడు మళ్ళీ బ్యాక్ అవుతుంది? సెప్టెంబర్ లాస్ట్ వీక్. అక్టోబర్, నవంబర్లో రైన్స్ ఉంటాయా? ఉండవా? ఇండియన్ మాన్సూన్ రైన్స్ కదా, నార్మల్ రైన్స్ ఉంటాయా? ఏమంటారు దాన్ని? నార్త్ ఈస్ట్ మాన్సూన్. అది ఎక్కడ అవుతాయి? ఈస్ట్ కోస్ట్. ఓకే, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. నౌ ద థింగ్ ఈస్ దట్ Tamil Nadu will be receiving more than 60% of rainfall from this northeast monsoon only. Okay, rest of the country will be receiving more rainfall from this monsoon season, Indian monsoon, southwest monsoon season. Remaining Tamil Nadu matram most of the rainfall will be coming from northeast monsoon. 8 products used by Assam tribe including traditional food items granted GI tag. Now GI tag evaru istarani cheppana?
geographical indications registry which is based in Chennai. Okay, geographical indications registry which is based in Chennai. Now giving this GI tag is also allowed under WTO. Okay, what is this GI tag, geographical indication tag? Basically it says that the product is specifically coming from some geography. That means if a product is coming from some geography, it will be having some extra characteristics. దానికి ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏవో ఉంటాయి. సో ఇట్ కెన్ బి ప్రైస్డ్ మోర్. ఎక్స్పోర్ట్ మార్కెట్లో దానికి రేంజ్ పెరుగుతుంది అని. రీసెంట్గా వచ్చినవి ఏంటి, అస్సాంకి చెందిన 8 ప్రొడక్ట్స్, సమ్ సార్ట్ ఆఫ్ రైస్ నుండి బీర్ తయారు చేసేది, ఆల్కహాల్ తయారు చేసే ప్రొడక్ట్స్కి జిఐ ట్యాగ్స్ ఇచ్చారు. అయితే మీరు ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అంటే జిఐ ట్యాగ్స్ గురించి మొత్తం. జిఐ ట్యాగ్స్ ఎవరిస్తారు, ఆఫీస్ ఎక్కడుంది, ఏ స్టేట్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి, recent GI tag additions in the last 1 year, and they are from which state. Okay, exam prelims ఇంకొక 1 month ఉండే టైంలో అప్పుడు ఇవన్నీ ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఓకే, see for the betterment of India and France relations we are having a framework called Horizon 2047. Okay, so Horizon 2047 ఎవరికి రిలేటెడ్, ఫ్రాన్స్కి రిలేటెడ్. ఓకే, ఈ పక్కన ఆర్టికల్ ఉంది కదా, ఇండియా అండ్ ఫ్రాన్స్ డిస్కస్ డిఫెన్స్ కోఆపరేషన్ అండ్ ఎఫర్ట్స్ టు అడ్వాన్స్ పీస్ అని, అందులో ఇచ్చారు హారిజాన్ 2047. జిఎస్టీ గ్రోత్ స్లోడ్ ఇన్ సెప్టెంబర్, నెట్ ఇన్ఫ్లోస్ నియర్ 1.53 lakh crore. సి యూ కెన్ సీ ద ఫిగర్. చాలా ఇయర్స్, చాలా మంత్స్ తర్వాత ఇండియా జిఎస్టీ గ్రోత్ రేట్ అనేది తగ్గింది. జిఎస్టీ రిసీట్స్ తగ్గలేదు, జిఎస్టీ గ్రోత్ రేట్ అనేది తగ్గింది. ఓకే, దెర్ ఈస్ గ్రోత్ ఇన్ ద జిఎస్టీ కలెక్షన్స్ బట్ గ్రోత్ రేట్ హ్యాస్ రెడ్యూస్డ్. ఓకే, నౌ ఈ జిఎస్టీ కలెక్షన్స్ దేనికి, జిఎస్టీ అయింది కదా మొత్తం. నౌ జిఎస్టీ రేట్స్ ఇవన్నీ ఎవరు ఫైనలైజ్ చేస్తారు, జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఫైనాన్స్ మినిస్టర్. జిఎస్టీ కౌన్సిల్ చైర్మన్ ఫైనాన్స్. జిఎస్టీ ఫార్మేషన్ ఎలా జరిగింది, బై కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నౌ దిస్ జిఎస్టీ కౌన్సిల్లోని ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఓటేజ్ ఎంత, ఓటింగ్ వెయిటేజ్ 1/3, స్టేట్ గవర్నమెంట్కి 2/3. ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే 3/4. కోరం అంటే ఒక మీటింగ్ కండక్ట్ అవ్వాలంటే మినిమం ఎంతమంది ఉండాలి అని, 1/2. మోహిత్ మినరల్స్ కేసు ఈజ్ రిలేటెడ్ టు జిఎస్టీ. ఈ మోహిత్ మినరల్స్ కేసులో ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన సజెషన్స్ ఏవైనా సరే ఆర్ జస్ట్ సజెషన్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తారో లేదో అనేది స్టేట్ గవర్నమెంట్ ఇష్టం అని చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్తుంది. అయితే అది దట్ హ్యాడ్ క్రియేటెడ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఫిస్కల్ ఫెడరలిజం. జిఎస్టీ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ విల్ బి సపోర్టింగ్ ఫిస్కల్ ఫెడరలిజం. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చే డెసిషన్స్ ఫాలో అవ్వకపోయినా పర్లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దానివల్ల ల్యాకినే ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. కేసు పేరు మోహిత్ మినరల్స్ కేస్. ఓకే, జిఎస్టీ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? టూత్ పేస్ట్ కాదండి, డైరెక్ట్ ట్యాక్స్ కి ఇండైరెక్ట్ ట్యాక్స్ కి డిఫరెన్స్ చెప్పండి. అట్లా ఏం కాదు, మీకు అఫీషియల్గా వచ్చి మీరు కట్టబద్దు ఎలా అయితే కేసేస్తారు, నోటీసులు వస్తాయి. అట్లా చేయకండి ఎప్పుడు మీరు. నో, యా, సి there is a concept called impact and incidence. Impact and incidence. ఇంపాక్ట్, ఇన్సిడెన్స్ ఒకే ప్లేస్లో పడితే అది డైరెక్ట్ ట్యాక్స్. ఇంపాక్ట్ ఒక దగ్గర, ఇన్సిడెన్స్ ఒక దగ్గర పడితే అది ఇండైరెక్ట్ ట్యాక్స్. అయితే దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, రూపేష్ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నౌ రూపేష్ మంచి హ్యాపీగా ఉన్నాడు, కళ్ళు ఓపెన్ చేయమా పర్లేదు. నౌ రూపేష్ ఈజ్ వర్కింగ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అతనికి ఎవ్రీ మంత్ శాలరీస్ అన్నీ వస్తాయి, ఎవ్రీ మంత్ ఫామ్ 16 ఐటీ రిటర్న్స్ అన్నీ ఫైల్ చేస్తాడు అఫీషియల్గా.
నవ్వు ట్యాక్స్ అతనే కడతాడు కదా ఫైనల్గా ఎవ్రీ మంత్ కట్టిన 1 year అయ్యేసరికి ఒక అరౌండ్ 3 lakhs ట్యాక్స్ కట్టాడు అనుకోండి. ఈ ట్యాక్స్ అతను కట్టాల్సిందే. ఆ ట్యాక్స్ నేను కట్టానని ఎవరికైనా నేను కట్టేశాను ఈ డబ్బులు మీరు ఇచ్చేయండి ఎవరైనా అతను అడగలేడు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్. ట్యాక్స్ కలెక్షన్ ఎవరి దగ్గర జరిగింది? ఇన్సిడెన్స్ ఎవరి దగ్గర? ట్యాక్స్ కలెక్షన్ ఎవరి దగ్గర చేశారు? రూపేష్ దగ్గరే చేశారు. సో ఇన్సిడెన్స్ అనేది అతని దగ్గరే జరిగింది. ఎవరి డబ్బులు పోయాయి? అతని డబ్బులే పోయాయి కదా. సో ఇంపాక్ట్ కూడా అతని మీద ఉంది, అది డైరెక్ట్ ట్యాక్స్. ఒకవేళ ఇంపాక్ట్ ఒక దగ్గర ఇన్సిడెన్స్ ఒక దగ్గర ఉంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూత్పేస్ట్ ఏదైతే అంటున్నారో డాబర్ టూత్పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. డాబర్ టూత్పేస్ట్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేసి మన దగ్గర అమ్మే ముందే ఆ కంపెనీ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో వాళ్ళు ఆల్రెడీ ఆ మనీ కట్టేస్తారు, జిఎస్టీ కట్టేయాలి. సో ఇన్సిడెన్స్ ఎక్కడ అవుతుంది? ఇన్సిడెన్స్ ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర అవుతుంది, కానీ వాళ్ళు ఆ మనీని మళ్ళీ మన దగ్గర తీసుకుంటున్నారు కదా. సో ఫైనల్గా ఇంపాక్ట్ ఎవరి దగ్గర ఉంది? కన్స్యూమర్ దగ్గరే ఉంది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటంటే ఇంపాక్ట్ ఒక దగ్గర, ఇన్సిడెన్స్ ఒక దగ్గర ఉంటుంది. నౌ ఈ డాబర్ దగ్గర ఇన్సిడెన్స్ ట్యాక్స్ కలెక్షన్ అనేది మ్యానుఫ్యాక్చర్ దగ్గర జరిగింది, కానీ ఎవెన్చువల్గా దాని ఇంపాక్ట్ ఎక్కడి నుండి వచ్చింది? ఇండివిజువల్స్ దగ్గర నుండి వచ్చింది, కన్స్యూమర్ దగ్గర నుండి వచ్చింది. సో ఇంపాక్ట్ ఒక దగ్గర, ఇన్సిడెన్స్ ఒక దగ్గర ఉంటే అది ఇండైరెక్ట్ ట్యాక్స్, రెండు ఒకే దగ్గర ఉంటే అది డైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు మీకు తెలిసిన డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని మామూలుగా ఆలోచించండి, మొత్తం అన్నిటికి కామన్ లాజిక్ ఇదే. ఫ్యాక్టరీ యాక్టివిటీ ఆల్సో కూల్డ్ ఇన్ సెప్టెంబర్. ఈవెన్ ఎస్టర్డే వి టోల్డ్ దట్ కోర్ సెక్టర్స్ గ్రోత్ రిలేటివ్ గా తగ్గింది అని. మ్యాన్కైండ్ ట్రాన్స్ఫర్స్ ఓటీసీ బిజినెస్ టు సబ్సిడియరీ. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్. ఈ ఫార్మా ఫీల్డ్లోని మనం టాబ్లెట్స్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకుంటాం కదా, దాన్ని ఓవర్ ద కౌంటర్ అంటారు. మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్గా మనం వెళ్ళి తీసుకుంటే దాన్ని ఓవర్ ద కౌంటర్ అని అంటారు. నెక్స్ట్ ఓటీటీ అంటే ఓవర్ ద టాప్. F&O spike, SEBI to step in to guard investors. See, F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. బేసికల్లీ రీసెంట్గా ఏమైందంటే ఫ్యూచర్స్ అండ్ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ వల్ల మోర్ దాన్ 87% ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారు ఇన్వెస్టర్స్ వాళ్ళకి లాస్ ఫేస్ చేశారంట. ఐ కుడెంట్ రిమెంబర్ బట్ అరౌండ్ మోర్ దెన్ 1 lakh crore సంథింగ్. చాలా మందికి లాస్ట్ సంథింగ్ చాలా మందికి లాస్ వచ్చింది. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆపరేషన్స్లో సమ్ సార్ట్ ఆఫ్ మిస్టేక్స్ ఉంది. సో సెబీ ఏం చెప్తుందంటే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని మేము కరెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే తెలుసా దేనికి రిలేటెడ్? అది స్టాక్ మార్కెట్. ఓకే, నౌ ఫ్యూచర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కమోడిటీస్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇంకా ఎకానమిక్ క్లాసెస్ క్యాపిటల్ మార్కెట్ అయినప్పుడు ఇంకా బాగా చెప్తారు అది. నౌ ఫ్యూచర్స్ ఏంటి అంటే $2 ఉంది కదా కందిపప్పు. బేసికల్లీ నవ్వు రూపేష్ దగ్గర నుండి నేను $2 కొంటున్నాను. ఓకే, నవ్వు బేసికల్లీ ఆ $2 ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్ ద్వారా ఇద్దరం ట్రేడింగ్ చేస్తున్నాం. ఫ్యూచర్లోని నేను తీసుకుంటానని చెప్పి ముందే ప్రైస్ ఫిక్స్ అయ్యాం. ఓకే, అది ఫ్యూచర్స్ ట్రేడ్. స్టాక్ మార్కెట్ ఇంటర్మీడియరీగా ఉంచుకొని ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 6 months ఐ ప్రామిస్డ్ హిమ్ దట్ అట్ దిస్ ప్రైస్ ఐ విల్ బి బయింగ్ 100 kgs ఆఫ్ $2. ఓకే, నవ్వు ఆప్షన్స్ ఏంటి అంటే నాకు ఆప్షన్ ఉంటుంది, అతనికి ఆప్షన్ ఉంటుంది. పుట్ టు ఫార్వర్డ్ అని ఏంటంటే అతను క్యాన్సిల్ చేసుకోవచ్చు, కావాలంటే నేను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో. దానికి కొంత ఫీజు ఫైన్ లాంటిది ఉంటుంది. అట్లా క్యాన్సిల్ చేసుకునే దాన్ని ఆప్షన్స్ అంటారు. ఫ్యూచర్లో ట్రేడింగ్ దాన్ని ఫ్యూచర్స్ అంటారు. నవ్వు ఇక్కడ కొన్ని మిస్ మ్యాచెస్, రెగ్యులేషన్ ఇష్యూస్ వల్ల లాస్ అనేది వచ్చింది. ఓకే, ఇది ఇంకా కొంచెం ఎమర్జింగ్ ఇష్యూ అయ్యే స్కోప్ ఉంది. ఎమర్జింగ్ ఇష్యూ అయితే ఇంకొంచెం బాగా డిస్కస్ చేద్దాం అది.